మలాకి 1:2 దేవుడు తన ప్రజలపైన దేవుడు తన ప్రజల్ని ఏర్పరచుకున్న తర్వాత ఆ ప్రజలను ఎంతో ప్రేమించినా కానీ ఆ ప్రజలకు వ్యతిరేకంగా ఒక ఫిర్యాదు చేస్తున్నాడు. నేను మీ ఎడల ప్రేమ చూపించాను, అయితే మీరు మీరు ఏ విషయమందును మా ఎడల ప్రేమ చూపింతువందురు. మలాకి ప్రవచనములో దేవుడు తన ప్రజలతో ఏమి చెప్పినప్పటికీ వారు ఆయనను ప్రశ్నించేవారుగానే ఉన్నారు. ఈరోజు మనం కూడా ఆ విధంగా ఉన్నామా? ఇక్కడ వారు దేవుని ప్రేమను ప్రశ్నించారు. సాతాను మనల్ని పడదోసే మార్గాల్లో ఇదొక్కటి. సాతాను హవ్వను శోధించినప్పుడు మొదటగా దేవుని ప్రేమను అనుమానించే విత్తనమై మనసులో నాటాడు. ఆ శోధన యొక్క భావం ఏంటిదంటే, దేవుడుని నిజంగా ప్రేమించటం లేదు. ఒకవేళ దేవుడు నిన్ను నిజంగా ప్రేమించినట్లయితే ఈ అందమైన పండు తినటకు నీకు అవకాశము లేదా అనుమతించేవాడేమో కదా. అప్పుడు అవ్విట్లు అందుకుంది. అవ్వ దేవుని ప్రేమను అనుమానించేటట్లు చేసిన తర్వాత అవ్వ కూడా అదే ఆలోచనలో పడిపోయింది. అవును, బహుశా దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో, ఒకవేళ ప్రేమిస్తే ఈ పండు తినవచ్చును అని చెప్పేవాడేమో. ప్రేమించడం లేదని ఆలోచన మొదలు పెట్టేలాగా ఆమెను పాపంలోకి సులభంగా పడదోసేలాగా దేవుని ప్రేమను అవమానించేలాగా చేసింది ఫస్ట్ సాతాను. ప్రభువు కూడా పేతురు కొరకు ప్రార్థించినప్పుడు లూకాసు సువార్త 22:31-32 సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకునే గాని నీ నమ్మిక తప్పిపోకుండాట్లు నేను నీ కొరకు వేడుకుంటుని అని చెప్తాడు దేవుడు. పేతురు పాపములో లోతుగా పడిపోయినప్పటికీ ప్రభువుని ఎరగను, యేసుక్రీస్తు ప్రభులు ఎవరు వారు నాకు తెలియదు, ఆయనతో అసలు నేను సహవాసమే చేయలేదు, ఆయన పేరు ఎప్పుడు వినలేదన్నట్టుగా ముమ్మారు బొంకినప్పటికీ ఇంకను దేవుడు తనను ప్రేమించుచున్నాడని విశ్వసించున్నట్లు ప్రభువు ప్రార్థించాడు. అది ఏ విశ్వాసం. తప్పిపోయిన కుమారుడు కూడా ఇటువంటి విశ్వాసంనే కలిగి ఉన్నాడు. అతడు తన జీవితం అంతటినీ పాడు చేసుకొని తనకున్న యావదాస్తిని అంతయు కూడా పోగొట్టుకొని తర్వాత కూడా ఇంకను తండ్రి తనను ప్రేమిస్తున్నాడని నమ్మాడు. అయితే క్రైస్తవుడైన నువ్వు, దేవుని బిడ్డగా పిలువబడుతున్న నీవు ఈ దినమున నీ జీవితాన్ని పాడు చేసుకున్నట్లయితే అటువంటి నీ విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుడు ఇంకను నిన్ను ప్రేమిస్తున్నాడని గుర్తుపెట్టుకో. ఈ లోకంలో సమస్తము నువ్వు కోల్పోయినప్పటికీ దేవుడు ఇంకను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు అనే విషయంలో మార్పు లేని సత్యాన్ని నువ్వు విడిచిపెట్టద్దు. ఇది జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం. మలాకి 1:2-5 దేవుడు తన సర్వభౌమాధికారము చొప్పున యాకోబును ఏర్పరచుకున్న విధానంను గురించి చెప్తాడు. మీ పూర్వీకుడు యాకోబును ప్రేమించడం ద్వారా నా ప్రేమను మీకు కనబరిచితిని. ఏశావు యాకోబు సహోదరుడైనప్పటికీ నేను అతన్ని విసర్జించి తిని, కానీ మిమ్మల్ని ఏర్పరచుకుంటుని. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మనకు ఏ విధంగా అసలు తెలుస్తుంది? మొదటగా మన పాపాల కొరకు చనిపోవటకు క్రీస్తును పంపాడు. ప్రపంచంలో అనేక కోట్ల మంది ఉండగా జీవ మార్గమును కనుగొని కొద్ది మందితో మనం ఉండునట్లు మనల్ని వేరు చేశాడు. ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడంటే వేరే వారికంటే మనం నీతిమంతులం కాబట్టా? వేరే వారికంటే మనం గొప్పవారి వేరే వారికంటే మన జ్ఞానవంతులమన కాదు. మనకందరూ మారు మనసు పొందని స్నేహితులు మరియు బంధువులు ఉన్నారు. చెప్పాలంటే మనకంటే వారే మెరుగ్గా ఉంటారు, వారే చాలా బాగుంటారు, ఆరోగ్యంగా ఉంటారు, శ్రమలు లేకుండా శోధనలు లేకుండా వారు డబ్బు, సంతోషం, సమాధానంతో ఉంటారు. కానీ మనం పాపులమని గుర్తించాం కాబట్టి దేవుడు మనల్ని అంగీకరించాడు. యేసు ప్రభు పాపులను పిలుచుటకే వచ్చను గాని నీతిమంతుల్ని కాదు. మనం పాపులమై ఉండగా దేవుడు మనల్ని పాపపు ఊబిలో నుండి లేవనెత్తాడు. ఇది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి ఎల్లప్పుడూ ఒక రుజువుగా ఉండేది. లోకంలో అనేక కోట్ల మంది నుండి దేవుడిని ఏర్పాటు చేసుకుని జగత్తు పునాది వేయబడక మునిపే నీ పేరు జీవ గ్రంథంలో రాసి ఉన్నాడని నీవెన్నటికీ మర్చిపోవద్దు. అది ఆయన యొక్క శ్రేష్టమైన సంకల్పం. రోమపత్రిక 9-11-13 చూస్తే, పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే దేవుని యొద్ద నుండి సందేశం పొందెను.
దేవుడు మన యొక్క మంచి చెడ్డ పనులను బట్టి కాక ఆయన యొక్క ప్రణాళికను బట్టి మాత్రమే ఏర్పరచుకొనని రుజువు చేయుచున్నది. పెద్దవాడు చిన్నవానికి దాసుడగుని ఆమెతో చెప్తాడు. దేవుని వాక్యములో నేను యాకోబును ప్రేమించి తిని ఏసావును ద్వేషించి తిని రాయబడి ఉన్నది. ఇక్కడ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నట్లో కూడా ఆయన సర్వభౌమాధికారాన్ని మనం చూడగలుగుతాము. ఇది మన మంచి పనులను బట్టి కాదు. ఒకవేళ నువ్వు ముందు దేవుణ్ణి ఏర్పరచుకున్నావంటే అది నిజము కాదు. ఎందుకంటే యోహాను సువార్త 15:16 మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నానని యేసు ప్రభు ఎంతో స్పష్టంగా చెప్తున్నారు. మనము కూడా ఎన్నటికీ దీన్ని మర్చిపోకూడదు. మర్చిపోయి దేవుని ప్రేమను అవమానించే విధంగా ఉండకూడదు. ఎందుకంటే సాతాను ఈ దినాల్లో కూడా దేవుడు ఏ ప్రణాళిక చొప్పునైతే మనల్ని నడిపిస్తూ ఉంటాడో ఆ ప్రణాళికల్లో కొన్ని శోధనలు, శ్రమలు వచ్చినప్పుడు సాతాను పెట్టే మొదటి యొక్క సమస్య, లేకపోతే నీకు ఆడు కల్పించే మొదటి ఆలోచన ఏంటంటే దేవుడు నన్ను ప్రేమించట్లేదు, దేవుడు నాకు సహాయం చేయట్లేదు, దేవుడు తన సహాయం నాకు పంపట్లేదు అనే ఒక ఆలోచన, ఒక తలపు నీలో పుట్టిస్తాడు. కానీ దేవుడు తన ప్రణాళిక చొప్పున జరిగించడానికి సమస్తమును నీ యందు ఏది జరగాలో అది జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు దేవుని ప్రేమను అవమానించక నిలబడినట్లయితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు నన్ను ఏర్పరచుకున్న మనల్ని దేవుడు అసలు వదిలిపెట్టేవాడే కాదు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.